అందరికీ నమస్తే అండి. నా పేరు షెహనాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గ్రీన్ హెవెన్. లోటస్ పాండ్ అయితే ప్రిపేర్ చేసాము. బ్లూమింగ్ కూడా స్టార్ట్ అయింది. అయితే ఈ లోటస్ పాండ్ తయారు చేయడానికి ఎలా స్టార్ట్ చేసాము వర్క్ అనేది, అండ్ అలాగే వీటిలో తీసుకొచ్చి పెట్టిన వాటర్ లిల్లీస్ గురించి కూడా ఒక స్టోరీ ఉంది. సో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అయితే డైరెక్ట్గా భూమి మీద వేస్తే ఎప్పటికైనా కుంగే అవకాశం ఉందని చెప్పేసి 4-5 ఇంచులు లోపలికి మట్టి తవ్వి తీసి తర్వాత దాని మీద కాంక్రీటు అండ్ సువ్వలు పెట్టి ఇలా బేస్ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. అయితే ఈ బేస్ మీద ఇప్పుడు వరలు బావికి పెట్టడానికి తెస్తారు కదా వరలు, వాటితోనే తొట్టెలు కూడా తయారు చేస్తూ ఉంటారు. సో అలాంటి వరే తీసుకొచ్చి మేము ఒకటి పెట్టాము. అయితే నాకు ఒకటి సరిపోదు అనిపించింది. సో అందుకని 2 వరలతో చేయించాను అనమాట. అయితే ఈ వర పెట్టిన తర్వాత మళ్ళీ కింద అంచున ఏదైనా గ్యాప్ ఉన్నా కూడా వాటర్ అంతా లీక్ అయిద్దని చెప్పేసి ఓన్లీ సిమెంట్లో వాటర్ కలిపి అవి అంచులంచున మొత్తం స్ప్రెడ్ చేశారనమాట. మొత్తం గ్యాప్ అనేది ఎక్కడా కనిపించకుండా చక్కగా అప్లై చేశారు. తర్వాత ఈ వర మీద మళ్ళీ కొంచెం వాటర్ చల్లి దాని మీద ఇలాగే మళ్ళీ సిమెంట్లో జస్ట్ వాటర్ ఒక్కటే కలిపి ఇలా అప్లై చేశారనమాట పైన అంచున. తర్వాత దీని మీద తీసుకొచ్చి ఆ 2వ వర కూడా పెట్టారు. ఆ 2వ వర కూడా పెట్టిన తర్వాత మళ్ళీ కింద వరకు పైన వరకు మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, సో ఆ గ్యాప్లో కూడా ఏమన్నా లీకేజ్ ఉండొచ్చు అని చెప్పేసి మళ్ళీ సిమెంట్లో వాటర్ కలిపి ఆ అంచులను కూడా లోపల బయట అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేశారు. ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ వదిలిపెట్టకుండా. గ్యాప్ వదిలితే ఏముంది, మళ్ళీ మనకి వాటర్ లీకేజ్ స్టార్ట్ అయ్యిద్ది, ఇంకా వాటర్ అన్నీ పోతాయి కదా. సో అని చెప్పేసి ఇంకా పాండ్ అయితే మనది రెడీ అయిపోయింది. ఇంకా ఆరడానికి వదిలేసామన్నమాట. అయితే ఒకరోజు లాస్ట్ ఇయర్ సమ్మర్లో మేము ఫంక్షన్కి వెళ్ళి వస్తుంటే ఎండాకాలం కదా, కాలువలో వాటర్ అన్నీ ఇంకిపోయాయి. సో ఇంకా వాటర్ లిల్లీస్ అయితే చాలా కనిపిస్తున్నాయి. వైట్, బ్లూ 2 కలర్స్ కనిపిస్తున్నాయి వచ్చేదారిలో. అయితే బ్లూ ఒక్కటే మనకి తీసుకోవడానికి అనుకూలంగా నాకు అనిపించింది. సో మా వారు వెంటనే దిగి నా కోసం తీసుకొచ్చారు. ఇంకా వాటర్ లిల్లీ తీసుకొస్తుంటే మధ్యలో బైక్ కూడా పాడైపోయింది మాది. అయినా సరే ఇంకా మా సిస్టర్ చున్నీ, నా చున్నీ, మా బావగారి బైక్కి అండ్ మా స్కూటీకి రెండింటికి జాయింట్ వేసి కట్టి ఇంకా వస్తూ ఉన్నాము. అసలు నాకైతే చాలా సిగ్గేసిందండి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇలా జరగడం. ఇప్పటివరకు ఎప్పుడు అలా జరగలేదు. ఇలా వస్తుంటే దారి మొత్తం ఇంకా వాటర్ లిల్లీసే కనిపిస్తున్నాయి అన్నమాట మాకైతే. ఇంకా ఒకటి ఛాలెంజ్ చెప్పేసి ఒకటే తీసుకొచ్చాము. ఇంకా ఈ లోటస్ పండ్లోకి సాయిల్ నింపడానికి మా గ్రీన్ హెవెన్ ముందు ఖాళీ స్థలంలో సాయిల్ తీసుకొచ్చి మా వారు నింపుతున్నారు. సాయిల్ ఇక్కడ మంచిగా స్మూత్గా ఉండిద్దండి, ప్రాబ్లం ఏమి ఉండదు ఈ సాయిల్లో. రెడ్ సాయిల్ అయితే అసలు గ్రీన్ హెవెన్లో ఎక్కడా కనిపించదు మీకు. మేము ఏ సాయిల్ బయట నుంచి తీసుకురాలేదు, మొత్తం ఇదే సాయిల్ అనమాట. మరి ఇప్పుడు వాటర్ వేసినప్పుడు కుంగిద్ది కదండి. ఎవరికైనా అయిపోయింది అంటేనే పని చేస్తారు కదా, చిన్నపిల్లలైనా సరే. సో మా వారికి కూడా అయిపోయింది, జస్ట్ 30% చాలు 30% చాలు అంటూ 80% అయితే నింపించాను. ఇప్పుడు మనం వాటర్ వేసిన తర్వాత అది ఎట్లయినా సరే కుంగి ఒక 50% అయిపోయింది. సో మనకి దుంపలు పెట్టడానికి లోటస్వి ఈజీగా ఉండిద్ది. పైన ఇవి చూస్తున్నారు కదా, ఇదంతా నాచు అండి. ఇది మనకి సీవీడ్ లాగా కూడా పనిచేసిద్ది, చక్కగా మొక్కలకి వేసుకోవచ్చు. నేను ఎప్పటికప్పుడు తీసి మొక్కలకి వేస్తూ ఉంటాను. ఇది మళ్ళీ వస్తూనే ఉండిద్ది. జస్ట్ కొన్ని మొక్కలు ఇచ్చుకొని మిగతావన్నీ మనం మొక్కలకి వేస్తే చాలు. అయితే ఇప్పుడు ఇది ఖాళీ చేయాలంటే ఇవన్నీ తీయాలి కనుక నేను ఇప్పుడు వీటి నుంచి కొన్ని తీసి మన గ్రీన్ హెవెన్కి తీసుకెళ్ళడానికి పెట్టుకుంటాను. తర్వాత మిగిలిన కొన్ని ఇక్కడే మొక్కలకి సీవీడ్ లాగా వేస్తాను అన్నమాట. వాటర్ లిల్లీస్ ఇవి ఇక్కడ ఉందన్నమాట. పాట్లో పెట్టాను. సో ఇది పాట్ పైకి తీయచ్చు మనం. నాచు మొత్తం తీసి పండ్ల మొక్కలకి వేసుకుందాం. నేను డైరెక్ట్గా ఇలా మొక్కలోనే వేసేసుకుంటానండి, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా నేను ఫస్ట్గా ఈ వాటర్ అంతా అండ్ ఈ నాచు అంతా తీసి మొక్కలకి వేసేస్తానండి. వాటర్ కూడా చాలా మంచిదండి.
రాధారాణి గారు ఇచ్చిన ఎల్లో కలర్ వాటర్ లిల్లీ అండి. ఇది ఇంతటికి బ్లూమ్ అవ్వలేదు. నేను ఫుల్ వెయిటింగ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ టెర్రస్ పైన నీడ్ ఉంది. సో అందుకని బ్లూమ్ అవ్వట్లేదేమో అనుకుంటున్నా. సో ఇంకా మన గ్రీన్ హెవెన్లో వేస్తాం కదా, బ్లూమ్ అయిద్దేమో. అన్నీ చక్కగా క్లీన్ చేసి తీసుకెళ్తున్నాను. పాములు ఉండే కానీ పాములు కాదండి. మిరగాయ సార్. ఓ ఐ నో ఇట్. ఏం కాదు. ఇదిగోండి, ఇదే మన లోటస్ పాండ్ గ్రీన్ హెవెన్లో. ఇదిగోండి, ఇది చిన్న ఆకు ద్వారా ప్రాపగేట్ చేసింది. చూసారా వేర్లు ఎంత చక్కగా స్ప్రెడ్ అయ్యాయో. ఇది మేబీ వైట్ అనుకుంటా. ఇవి వచ్చేసి మన చిలకలూరుపేట గార్డెన్ ఫ్రెండ్ రాధారాణి గారు ఇచ్చారు, ఎల్లో కలర్. చూద్దాం ఎప్పుడు విచ్చుకుంటాయో. ఇవి కూడా బాగా గట్టిగా ఉన్నాయి, వేర్లు కూడా ఉన్నాయి. సో మేబీ వీటికి కూడా వస్తాయేమో, పెట్టి చూద్దాం. మట్టి మనిషి అమ్మ నువ్వు. ఇవి కూడా వేద్దాం కొన్ని. మనకి ఇక్కడ స్ప్రెడ్ అయితే ఇంకా ఇవి కూడా మనం మొక్కలకి వేయచ్చు. చెప్పాను కదండి, సీవిడ్ లాగా పనిచేస్తాయని చెప్పేసి. ఇప్పుడైతే ఇలా ఉంది మన లోటస్ పండు చూడడానికి. ఇంకొన్ని రోజులు వెళ్ళాక చూద్దాం ఎలా ఉండిద్దో. కలర్ కూడా వేస్తే ఇంకా బాగుండేది. ఇదిగోండి, 2 మొగ్గలు ఉండాలి, అలాంటిది ఒక్క మొగ్గే ఉంది. మరి ఇంకో మొగ్గ ఏమైపోయిందో ఏమో. 2 ఒకేసారి విచ్చుకుంటాయేమోలే అనుకున్నాను, బట్ లేదు. ఇంకోటి అయితే చిన్నది వస్తుంది ఇక్కడ. ఇంకా కింద కూడా 2-3 కనిపిస్తున్నాయి. సరే, ఇదన్నా విచ్చుకునిద్దామో చూద్దాం. ఏనా పురుగులు ఉన్నాయంటారా వాటర్లో? కనిపించట్లేదు. ఇది చాలా గ్రీన్గా హెల్దీగా ఉండాలి, బట్ ఎండలో ఉన్నందువల్ల అనుకుంటా మాడిపోతున్నాయి ఇవి. వీటి తీసేసి మొక్కలకి వేసేద్దాం అనుకుంటున్నాయి. ఇంకా ఏం చేద్దాం, మాడిపోతున్నాయి కదా ఇవి. అక్కడ నీడలో కూడా ఆ కార్నర్లో ఒక ట్యాంక్ ఉంది, అక్కడ వేస్తాను ఇవి. అంటే ఇలాగే వరలతో కట్టిన తొట్టి అనమాట, అందులో వేసేస్తాను కొన్ని. ఇంకా మిగతావి తీసి మొక్కలకి వేసేస్తాను. ఇదిగోండి, ఫైనల్గా నా ఆశ నెరవేరిన రోజు. వాటర్ లిల్లీస్ చూసారు కదా ఎంత చక్కగా బ్లూమ్ అయ్యాయి. ఒక్క ఫ్లవర్ వస్తే చాలు, ఒక్క ఫ్లవర్ వస్తే చాలు అని వెయిట్ చేస్తుంటే ఎప్పటికప్పుడు వచ్చిన మొగ్గలు ఏమవుతున్నాయో అర్థం కావట్లా. కోతులు కట్ చేస్తున్నాయా లేదా ఉడతలు కట్ చేస్తున్నాయా అనేది. ఈరోజు అయితే ఫైనల్లీగా ఎలా అయినా సరే 2 ఫ్లవర్స్ అయితే విచ్చుకున్నాయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకో మొగ్గ కూడా రెడీగా ఉంది విచ్చుకోవడానికి. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అయితే ఇంకోటి కన్ఫ్యూజన్ ఏంటంటే, ఈ వాటర్ లిల్లీస్లో ఆకుల కింద ఇలాంటి ఫ్లవర్స్ అయితే వస్తున్నాయండి. మరి ఈ ఫ్లవర్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటనేది నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఆకు వెనకాల తిప్పి చూస్తే ఇంకా చాలా మొగ్గలు, వేర్లు కనిపిస్తున్నాయి. ఎవరైనా వాటర్ లిల్లీస్ పెంచుతుంటే వాళ్ళకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇంకా ఈ ఫ్లవర్ కూడా అందంగా ఉంది, అందుకని చెప్పేసి నేను లీవ్స్ కూడా కట్ చేయట్లేదు. మేబీ ఇవి ప్రాపగేట్ చేస్తే మళ్ళీ ఇంకో మొక్క అనేది రెడీ అవ్వచ్చు. ఎందుకంటే చూసారు కదా రూట్స్ ఎంత పొడుగ్గా వచ్చాయో ఆల్రెడీ. మనం ఇంతవరకు కట్ చేసి ఇంకా పాట్లో పెట్టుకుంటే వేరే పాట్లో ఇలాగే వాటర్ అండ్ సాయిల్ మిక్స్ పెట్టి ఇంకా మొక్క అయితే రెడీ అయ్యింది. చూసారు కదా అసలు చాలా సూపర్గా ఉంది. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. నేను ఫైనల్గా వాటర్ లిల్లీస్ అయితే చూడగలిగాను మన గ్రీన్ హెవెన్లో. అయితే చూస్తున్నారు కదా వాటర్ లిల్లీస్ చిన్న చిన్న ఆకులకు కూడా వేర్లు అండ్ ఇలా మొగ్గలు వస్తున్నాయి. ఆకుకు ఒక ఫ్లవర్ వస్తుంది, కాండంలో నుంచి ఇంకో ఫ్లవర్ వస్తుంది. మరేంటో తెలియదు.
అయితే దేవి కొత్త ఎక్స్పీరియన్స్ బాగుంది, హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.